శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. నేను ఆత్మ, సత్యుగ నివాసిని, దేవత అంత శ్రేష్టమైన వారిని, ఉన్నతో ఉన్నతమైన ఆత్మను, కళ్యాణకారి ఆత్మను, నిరాకారి ఆత్మను. నేను ఆత్మ. ఈ క్షణం నా శ్రేష్టాతి శ్రేష్టమైన తండ్రి పరం ఆత్మ, సర్వశక్తివంతుడు వారి సన్ముఖంలో ఈ జ్ఞాన మురళిని వింటున్నట్టు అనుభవం చేసుకుంటాను. ఓం శాంతి. ఓం శాంతి. మురళి డేట్ 23/1/2025. ఈరోజు మురళి యొక్క హెడ్డింగ్ మధురమైన పిల్లలు ముఖ్యమైనవి 2 విషయాలను అర్థం చేసుకోవాలి. ఒకటి, తండ్రిని స్మృతి చేయాలి. రెండవది 21 జన్మల చక్రాన్ని తెలుసుకోవాలి. అప్పుడిక ఏ ప్రశ్నలు రావు. పరమాత్మని స్మృతి చేయడం, మొత్తం సృష్టి యొక్క చక్రం తెలుసుకోవడం. ఈ 2 తెలుసుకుంటే ఇక ఏ ప్రశ్నలు రావు. ప్రశ్న: తండ్రి మహిమతో వచ్చే ఏ పదాలు శ్రీకృష్ణుడి మహిమలో రావు? జవాబు: వృక్షపతి ఒక్క తండ్రియే. శ్రీకృష్ణుని వృక్షపతి అని అనరు. తండ్రులకే తండ్రి అని, పతులకే పతి అని ఒక్క నిరాకారుడినే అంటారు. శ్రీకృష్ణుణ్ణి కాదు. వీరిరువురి మహిమ వేరు వేరుగా స్పష్టం చేయాలి. శ్రీకృష్ణుడు ఎవరు? పరమాత్మ ఎవరు? శ్రీకృష్ణుడు ఒక మనిషి రూపంలో ఉన్న దేవత. పరమాత్మ నిరాకారుడు, ఒక శ్రేష్టాతి శ్రేష్టమైన ఆత్మ. శ్రీకృష్ణుడు జన్మ మరణాల్లోకి వస్తారు. పరమాత్మ జన్మ మరణాల్లోకి రారు. శ్రీకృష్ణుడు సత్యుగి నివాసిగా ఉంటారు. పరమాత్మ సంగమ యుగంలోనే వస్తారు. ఈ సృష్టి పైన పిల్లల కోసం, కొత్త నవ నిర్మాణం కోసం. శ్రీకృష్ణుడు పురుషార్థం ద్వారా అలాంటి పదవి తీసుకున్నారు. పరమాత్మ పురుషార్థం చేయాల్సిన అవసరం లేదు. శ్రీకృష్ణుడు రచించబడిన ఒక రచన. పరమాత్మ రచించిన ఒక రచయిత. శ్రీకృష్ణుడు ఒక రాకుమారుడు. తల్లి తండ్రి ద్వారా పాలన తీసుకున్నారు. పరమాత్మ అతనే తల్లి తండ్రి అని ప్రతి ఒక్కరు ప్రే చేస్తారు. అతని కన్నా ఉన్నతమైన వారు ఎవ్వరూ లేరు. శ్రీకృష్ణుడు ఈ స్థూల లోకంలో ఉంటారు. పరమాత్మ పరంధామంలో ఉంటారు. శ్రీకృష్ణుడు 84 జన్మల్లోకి వస్తారు. పరమాత్మ ఎలాంటి జన్మల్లోనూ రారు. ఈ విషయాలు చాలా క్లియర్గా అర్థం చేయించాలి. పల్లలో దండోరా వేయించాలి. మనుషుల నుంచి దేవతలుగా, నరకవాసుల నుంచి స్వర్గవాసులుగా ఎలా తయారవ్వచ్చు అనేది ఇక్కడికొచ్చి తెలుసుకోవచ్చు. స్థాపన, వినాశనం ఎలా జరుగుతుంది అనేది ఇక్కడికొచ్చి తెలుసుకోవచ్చు. పల్లెలోనూ దండోరా వేస్తూ అంత క్లియర్గా అర్థం చేయించాలి. పాటలో నీవే తల్లి నీవే తండ్రి అని అంటారు కదా. ఈ పాట చివరిలో నీవే నావపు నీవే నావికుడివి అనే వాక్యం ఏదైతే వస్తుందో అది తప్పు. ఏ విధంగా మీరే పూజ్యులు మీరే పూజారులు అంటే అది కూడా రాంగ్ కదా. పరమాత్మ పూజారిగా ఎలా అవుతారు? సదా పూజ్యుడిగా ఉంటారు. అతను అపవిత్రంగా ఈ వేరే వాళ్ళనైతే ప్రే చేయరు కదా. అలా జ్ఞాన ప్రకాశం కలవారు ఎవరైతే ఉంటారో వారు వెంటనే ఈ పాటను ఆపేస్తారు. ఎందుకంటే తండ్రిని అవమానించినట్టు కదా. ఇప్పుడు పిల్లలైన మీకైతే ఈ జ్ఞానం లభించింది. ఇతర మనుషులకి ఎవ్వరికీ ఈ జ్ఞానం లేదు. ఈ జ్ఞానం మీకు ఇప్పుడే లభించింది. స్వయం ఆ గీతా భగవంతుడు జ్ఞానం ద్వారా
పురుషోత్తములుగా మనల్ని తయారు చేస్తున్నారు. గీతా శాస్త్రాన్ని తయారు చేస్తున్నారు. ఇక ప్రతి ఒక్క శాస్త్రపు ధర్మ స్థాపకులంతా ఏమయ్యారు? ప్రతి ఒక్కరూ వారు కూడా జన్మ మరణాల్లోకి వచ్చేశారు. ఇప్పుడు సర్వ శాస్త్రాలలో ఉన్నతమైన శాస్త్రం భగవద్గీత అనే విషయం మనం తెలుసుకున్నాం. ఈ భగవత్ సత్యమైన గీత వినిపించింది పరమాత్మ అనే విషయాన్ని కూడా మనం తెలుసుకున్నాం. వారు ఈ సంగమ యుగంలో మనకి రాజయోగాన్ని నేర్పిస్తారు. రాజయోగం ఇంకేదో కాదు, దాన్నే చదువు అని అంటారు. సో అందుకని ఎవరికన్నా అర్థం చేయించేటప్పుడు మొట్టమొదట పరమాత్మ పరిచయం మనం ఇవ్వగలగాలి. పరమాత్మ స్మృతి మరియు పరమాత్మ చూపించే మార్గం. స్మృతి కేవలం 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. అనుక్షణం నా బుద్ధిని పరమాత్మతో కనెక్ట్ చేయడం పరమాత్మ స్మృతి. ఎట్ ద సేమ్ టైం మొత్తం సృష్టి యొక్క 84 జన్మల రహస్యాన్ని తెలుసుకోవడం, సృష్టి చక్రపు రహస్యాన్ని తెలుసుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్, ప్రదర్శని జరుగుతుంది. ప్రదర్శనలో ఎంతో మంది వస్తారు. రోజంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాం, మాట్లాడి మాట్లాడి గొంతు కూడా ఎండిపోతుంది. ఒకసారి ఎంతమంది గుంపులు వచ్చేస్తారంటే ఇంకా రేపు రండి అని అడ్రస్ కూడా ఇచ్చేస్తూ ఉంటాం. కానీ ఎవరి లక్లో అయితే ఉందో పరమాత్మని తెలుసుకోవాలని వారు కంపల్సరీ రేపన్నా వస్తారు ప్రదర్శనకి, లేక సెంటర్ కన్నా వచ్చి అర్థం చేసుకుంటారు. మనుషుల నుండి దేవతగా ఎలా తయారవ్వేది అనేది ఈ సత్యమైన గీతా జ్ఞానం ఇక్కడ మీరు తెలుసుకోవచ్చు. ఇదే ఈ సెంటర్ యొక్క చిరునామా అని క్లియర్గా అర్థం చేయించాలి. ఎవరైనా బాగా ఎడ్యుకేటెడ్ వాళ్ళు కానీ బాగా ఉండే వాళ్ళంటే వాళ్ళ మీద ఎక్స్ట్రా ఫోకస్ పెట్టాలి, ఎందుకంటే వారు క్లియర్గా అర్థం చేయిస్తారు. కానీ ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు ఎలాంటి డ్రెస్ వేసుకుంటారంటే ఎవరు ఏంటి అనేది ఆ దుస్తుల పట్టి చెప్పక్కర్లేదు, వాళ్ళు అడిగే క్వశ్చన్స్ పట్టి మనం అర్థం చేసుకోవాలి. స్వయం మన కోసం స్వర్గ స్థాపన జరుగుతుంది. మన లక్ష్యం, ఉద్దేశం లక్ష్మీనారాయణ్ ఇక్కడ నిలబడి ఉంది కదా, ఈ విధంగా మనం తయారవ్వాలి అని లక్ష్మీనారాయణ పిక్చర్ చూసి అర్థం చేయించాలి. వికర్మలు వినాశనం అనేది పరమాత్మ స్మృతితోనే అవుతుంది. సో ఈ విధంగా 8 లేక 10 రోజులు ప్రదర్శనని పెట్టాలి. పల్లె పల్లెలో డండోరాను మోగించాలి. స్థాపన ఎలా జరుగుతుంది, వినాశనం ఎలా జరుగుతుంది, పాలన ఎలా జరుగుతుంది, ఈ క్లారిటీ కూడా ప్రతి ఒక్కరికి వినిపించాలి. సత్యుగం పగలు, కలియుగం రాత్రి. రాత్రికి పగలుకు యొక్క తేడా ఏంటి, రాత్రి పగలుగా ఎలా అవుతుంది, పగలు రాత్రిగా ఎలా అవుతుంది, మొత్తం ఈ చక్రం అంతా లక్ష్మీనారాయణ పిక్చర్ చూసి కూడా మీరు అర్థం చేయించవచ్చు. ఇప్పుడు స్వరం పరమాత్మ మనకి ఈశ్వరీయ మతాన్ని ఇస్తున్నారు. వారు ఈ దేవీ దేవత ధర్మ స్థాపన మన కోసం చేస్తున్నారు. కొత్త ప్రపంచపు స్థాపన మన కోసం చేస్తున్నారు. మరి నేను ఆత్మ బ్రాహ్మణుల నుంచి దేవతలుగా ఎలా తయారవ్వగలను? ఈ జ్ఞానమంతా నా బుద్ధిలో నేను ఇమర్జ్ చేసుకోవాలి. సో బాబా ఏం చెప్తున్నారు? మీరిక్కడ పరమాత్మని నోటితో బాబా బాబా అని పిలవక్కర్లేదు. బుద్ధిని తన వైపు కనెక్ట్ చేస్తే చాలు, ఆటోమేటిక్గా మన ఈ సోల్ చార్జ్ అనేది అవుతుంది. ఓకే, ధారణ పాయింట్. తండ్రి ఏ వశీకరణ మంత్రమైతే ఇచ్చారో దాన్ని అందరికీ గుర్తు చేయించాలి. సేవ కొరకు భిన్న భిన్న యుక్తులను రచించాలి. గుంపులో తమ సమయాన్ని ఎప్పుడు వృధా చేసుకోకూడదు. అంటే చాలా మంది ప్రదర్శని గుంపులోకి వచ్చేస్తారు. ఎంత గట్టిగా మాట్లాడినా వాళ్ళకి ఎక్కకపోవచ్చు, ఆ సౌండ్కి వాళ్ళ బ్రెయిన్లో ఆ పాయింట్ ఫీడ్ అవ్వకపోవచ్చు. మీరు కొంచెం సెంటర్కి వస్తే మీకు ఇంకా క్లారిటీగా అర్థం చేయిస్తామనేది వాళ్ళకి చెప్పాలి. జ్ఞాన పాయింట్లను బుద్ధిలో ఉంచుకొని జ్ఞానంలో పూర్తిగా నిమగ్నం అవ్వాలి. హనుమంతుడిలా సత్సంలోకి వెళ్ళి కూర్చోవాలి. ఆ తర్వాత వారి సేవ చేయాలి. సంతోషంగా ఉండేందుకు రోజంతా సేవలో ఉండండి. సంతోషంగా ఉండాలంటే ఏ సేవ తోచితే ఆ సేవ రోజంతా చేస్తూ ఉండాలి. వరదానం: నేను మరియు నాది అన్న దాన్ని బలిహారం చేసే సంపూర్ణ మహాబలి భవ. ఎవరైనా హద్దులోని వ్యక్తిపై లేక వైభవాలపై ఆకర్షణ ఉండడం, నాది అనేది ఉండడం అనేది.
ఈ నాది అనే దానికి నేను చేస్తున్నాను, నేను చూశాను, నా పని ఇది. ఈ నేను అనే దాన్ని సంపూర్ణంగా మీరు బలిహారం చేయాలి. ఎప్పుడైతే హద్దులోని నేను అనే సమర్పణ చేస్తామో అప్పుడు సంపూర్ణముగా తండ్రి సమానంగా తయారవ్వగలం. నేను అనే దానికి బదులుగా సదా స్వాభావిక భాషలో బాబా అనే పదం వాడండి. నేను అన్న పదం కాదు. బాబా, బాబా చేయిస్తున్నారు. బాబా ఆ విధంగా నాతో మాట్లాడించారు. బాబా నాకు హెల్ప్ చేశారు. అలా వాడాలి స్లోగన్. సంకల్పాల్లో ఎటువంటి దృఢతను ధారణ చేయండి అంటే దాని ద్వారా ఆలోచించడం మరియు చేయడం సమానంగా ఉండాలి. సో ఇది మనం మురళి హోంవర్క్గా తీసుకుందాం. ఏ సంకల్పం చేసినా దృఢమైన సంకల్పమే చేస్తాను. నేను ఆత్మ దృఢ సంకల్పం కలిగిన వారిని. ఓకే, చలో రిలాక్స్. ఓం శాంతి. నేను శ్రేష్టాతి శ్రేష్టమైన వారిని, ఉన్నతో ఉన్నతమైన ఆత్మను, పరమాత్మ శ్రీమతం పైన నడిచే వారిని, సేవాదారి ఆత్మను, సత్యుగి నివాసిని, సతో ప్రధాన ఆత్మను, సరళమైన ఆత్మను, శ్రేష్టమైన ఆత్మను, సింహాసన అధికారి ఆత్మను, స్థిరమైన ఆత్మను, ఉన్నతమైన సంకల్పదారిని. నేను ఆత్మ ఈ క్షణం సదా పరమాత్మ సన్ముఖంలో ఉన్నట్టు పరమాత్మ ద్వారా శక్తిశాలి కిరణాలు నా బ్రుకుటి మధ్య స్థానంలో పడుతున్నట్టు, నా బ్రుకుటి మధ్య స్థానంలో ఉన్న ఆత్మ శక్తివంతంగా, ప్రకాశవంతంగా, శ్రేష్టవంతంగా అవుతున్నట్టు అనుభవం చేసుకుంటూ సదా పరమాత్మ స్మృతిలో, సదా ఆత్మిక స్మృతిలో, సదా ఉన్నతమైన ఆత్మగా ఉండటానికి ప్రయత్నిస్తాను. I, the soul, always try to generate such a thoughts which are powerful and non-fluctuating. My thoughts creates my destiny. My thoughts are so elevated that I spread positivity into this atmosphere. My thoughts is going to be my vision. My vision is going to be an elevated one. I am the one generates a beautiful thoughts into this atmosphere where my every thought creates a beautiful world. I, the one, experience the unlimited power from the Supreme Father. Such a power is going to be to my intellect. My intellect is always tolerating with a defined decision making,
so that my every thought into this atmosphere is so divine and powerful. I'm the highest authority. I'm the elevated authority. I am the supreme authority. Om Shanti, Shanti, Shanti. I, the soul, experience the unlimited power from the Supreme Father. Spread the God's power to every part of this body and be a divine being all the time. Om Shanti.